మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆమె జీవితం కష్టాల సుడిగుండం. పుట్టుకతోనే వచ్చిన వైకల్యం. చిన్నతనంలోనే కాలం చేసిన తల్లిదండ్రులు. అక్కున చేర్చుకోవాల్సిన తోపుట్టువులు వికలాంగురాలని ముఖం చాటేశారు. అక్క వాళ్ళు ఏమైనా ఆర్థిక సాయం చేసేవాళ్ళు? లేదు, ఏ రోజు నన్ను చూడడానికి కూడా రారు. నా ఫోన్ నంబర్ బ్లాక్ చేసుకుంటారు. సాధించాలనే పట్టుదల, చెదరని ఆత్మవిశ్వాసం, ఎన్ని అవాంతరాలొచ్చినా వీడని ధైర్యం ఆ దివ్యాంగ యువతిని విజయ తీరాలకు చేర్చింది. తాజాగా రాష్ట్ర సర్కారు ప్రకటించిన ఫలితాల్లో 5వ ర్యాంకు సాధించి ప్రభుత్వ టీచర్గా ఎదిగిన ఓ యువతి కన్నీటగాది ఇది. కాళ్ళు చేతులు చచ్చుబడి 2 చేతి కర్రలతో నడుస్తున్న ఈ యువతి పేరు తుపాకుల సంధ్య. సూర్యాపేటలోని రాజీవ్ నగర్ కు చెందిన సంధ్య పుట్టుకతోనే పోలియో మహమ్మారితో 2 కాళ్లు చేతులు చచ్చుపడి వికలాంగురాలుగా మారింది. దీనికి తోడు 4 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన సంధ్యను కూలి పనులు చేస్తూ సర్కారు బడిలో ఆమె తల్లి చదువు చెప్పించింది. ప్రభుత్వ విద్యా సంస్థలో చదివిన సంధ్య డిగ్రీ చదువుతూ ఉండగా తనకు అన్ని విధాలుగా అండగా నిలబడిన తల్లి కూడా అనారోగ్యంతో మృతి చెందింది. తమ కుటుంబంలో 4 అక్కా చెల్లెల్లో చివరి సంతానమైన సంధ్య వికలాంగురాలు కావడంతో ఏ ఒక్కరూ అక్కును చేర్చుకోలేదు. తన తల్లిదండ్రులు ఇచ్చిన పాడుపడిన ఇంట్లోనే ఉంటూ తమ ఉపాధ్యాయులు, స్నేహితుల సహాయంతో డిగ్రీని పూర్తి చేసింది. ఇక ఏదో జీవితం సాగుతుంది అనుకుంటున్న తరుణంలో సోదరీమణుల రూపంలో మరో సమస్య చూపడింది. సంధ్య ఉంటున్న ఇంట్లో తమకు హక్కుందని అమ్మి తమ వాటా తమకు కావాలంటూ పట్టుబట్టారు. దీంతో సోదరీమణుల గలాట సంధ్యను మరింత కుంగతీసింది. కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినా సంధ్య ధైర్యం కోల్పోలేదు. ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ హైదరాబాద్ లో కంప్యూటర్ కోర్సులు నేర్చుకుని తిరిగి సూర్యాపేటకొచ్చి కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం చేస్తూ తన కాళ్ల మీద తాను నిలబడింది. తాను పడుతున్న ఇబ్బందులు ఒకవైపు వేధిస్తుంటే ఆదుకోవాలని తన బాబాయికి కాల్ చేసే సమయంలో పొరపాటున వెళ్లిన మిస్డ్ కాల్ సంధ్య జీవితాన్ని మలుపు తిప్పింది. అనుకోకుండా నేను మా బాబాయ్ గారికి కాల్ చేయడం జరిగింది. అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు కాంటాక్ట్ చేస్తే తన నెంబర్ మారి ఆయనకు వెళ్ళడం, ఆ విధంగా మాకు పరిచయం జరిగింది. తండ్రి ఆంధ్ర. తను నా కోసం ఇంకా అందరినీ వదిలేసుకొని ఇక్కడికి వచ్చి నన్ను పెళ్లి చేసుకొని నాతోనే ఉంటున్నారు. గత 14 సంవత్సరాల నుంచి నాతోనే ఉంటున్నారు. సంధ్య చేసిన కాల్ అమలాపురంలోని జగన్మోహన్ కు వెళ్ళింది. తన కష్టాలను జగన్మోహన్ కు మొరపెట్టుకుంది సంధ్య. సంధ్య కష్టాలను చూసి చలించిన జగన్మోహన్ ఆమెకు నూతన జీవితం ఇవ్వాలని నిర్ణయించుకుని అన్ని వదిలేసి అమలాపురం నుండి సూర్యాపేటకొచ్చాడు. ఓవైపు ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తూనే సంధ్యకు ఆపన్న హస్తం అందించాడు. వారి ప్రేమకు వైకల్యం అడ్డు రాలేదు. కొంతకాలం ప్రేమించుకున్న ఇద్దరు ఆలయంలో పెళ్లి చేసుకుని జీవితంలో ఒకటయ్యారు. తను మంచిగా ఓల్డ్ బుక్స్, న్యూ బుక్స్ అన్ని కలిపి చదివించారు మమ్మల్ని. సిలబస్ ఏదైతే ఇచ్చారో ఆ సిలబస్ వైజ్ గా చదివిపోవడం, పుస్తకాలు లేకపోయినా పీడిఎఫ్లు పెడితే ఫోన్లో అవి చూసుకొని నోట్స్ రాసుకొని చదువుకోవడం. అక్కడి నుంచి మాకు ఆన్లైన్లో ఏపీ వాళ్ళతో సమానంగా తెలంగాణ వాళ్ళకు కూడా కోచింగ్ చేస్తూ ఉన్నారు. సో నా పరిస్థితి తెలుసుకొని మాకు ఇంతకాలం కూడా అంటే ఈ 2 years కూడా ఫీజు ఏమి ఎక్కువ పెంచకుండా మొదట తీసుకున్న దానికే కట్టుబడి మాకు ఈ 2 years కూడా చాలా నిబద్ధతతో తను మాకు కోచింగ్ ఇచ్చారు. సో నేనైతే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే గర్వంగా చెప్తాను. తర్వాత చెప్పాల్సింది మా ఆయన గురించి. తన పాత్ర ఎంతో ఉంది. ఇలా ఆమెకిష్టమైన చదువులో ప్రోత్సహిస్తూ తాను ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేస్తూ బిఈడీ చదివించాడు ఆమె భర్త అండగా నిలబడ్డం, ఉపాధ్యాయులు, స్నేహితులు ప్రోత్సాహంతో టెట్ క్వాలిఫై అయిన సంధ్య సెకండరీ గ్రేడ్ టీచర్ గా ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి పరీక్షలో సోషల్ స్టడీస్ విభాగంలో ఓపెన్ కేటగిరీలో 5వ ర్యాంకును సాధించి నేటి తరం యువతీ యువకులకు ఆదర్శంగా నిలిచింది.